వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. టికెట్ రాలేదని అసంతృప్తి వద్దు, అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇస్తామన్న బాబు. బాబు కుప్పంలో కూడా గెలవలేడు, మళ్ళీ అధికారం మాదే అన్న పెద్దిరెడ్డి. మీ పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నా ఎవరిని వదలనన్న నారా లోకేష్. వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు కళ్లెం, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్, 21 వరకు తాత్కాలిక ఉపశమనం. హర్యానా రేవాడిలో ఎయిమ్స్కు శంకుస్థాపన, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమన్న ప్రధాని మోదీ. కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిల పక్షాల సలహాలు సూచనలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వేకినట్టు గొడ్డు మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళ గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఎక్కి మాట్లాడుతూ తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థించినప్పుడు సూచనలు చేయండి, అంతేగాని అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా. దానికి సంబంధించి ఊకే కన్ఫ్యూజన్ తాపకొక నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం, రాసుకుంటున్నాం, తప్పకుండా జవాబులు చెప్తాం. లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు, బీసీ కులగణన ద్వారా బీసీ కులాలకు మేలు చేయాలన్నదే మా సంకల్పమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికే ఈ కులగణన చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాలు, మైనార్టీల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షాలు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వవచ్చునని సీఎం రేవంత్ అన్నారు. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టే ఈరోజు 19 మంది ఎస్సీలు 12 మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలకు వచ్చిండ్రు. 5 మంది 3 ఎంపీలు 3 ఎస్సీలు 2 ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది. రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగం. కులగణనపై కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదన్నారు. బీసీల డిక్లరేషన్లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలన్నారు. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందన్నారు. అప్పుడే కులగణన సఫలమవుతుందన్నారు. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సార్, మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, గౌరవ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష, 2004 డిసెంబర్ 17 నాడు ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంటు వారు కోరినారు సార్. ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి, సమయం ఇవ్వండి అని కోరితే
ప్రధానమంత్రి గారు ఒక 5 నిమిషాలు సరిపోతుందని అడిగినారు. 5 నిమిషాలు కాదు సార్, ముఖ్యమైన సమస్య, మీకు వివరంగా చెప్పాలి, దయచేసి ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్. మా పార్టీ తరపున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట, అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి అని ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ 50 కోట్లకు పైగా నిధులు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని తెలిపారు. మోదీ వల్లే ఆర్టికల్ 370 రద్దు జరిగిందన్నారు. బీజేపీ పాలనలో దేశంలో పూర్తిగా అవినీతిని నిర్మూలించామని కిషన్ రెడ్డి చెప్పారు. గత 9.5 సంవత్సరాలుగా దేశంలో అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగింది, సంస్కరణలు తీసుకురావడం జరిగింది, నూతన విధానాలు తీసుకురావడం జరిగింది. దేశాన్ని అభివృద్ధి రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు. దేశ గౌరవాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఇనుమడింప చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు. అంతేకాకుండా మరి మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కాశీకి వెళ్ళుంటారు. కాశీలో మరి ఏ రకంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వనాథ దేవాలయ మందిరాన్ని పునర్నిర్మాణం చేసి ఒక కారిడార్గా డెవలప్మెంట్ చేశారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు లక్షలాది మంది, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కాశీకి వెళ్తూ ఉంటారు. కేదార్నాథ్ టెంపుల్ తీసుకున్నా, బద్రీనాథ్ టెంపుల్ తీసుకున్నా, సోమనాథ్ టెంపుల్ తీసుకున్నా అద్భుతంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయాన్ని కొత్త కారిడార్గా అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్ఎస్ ఎంపీలు తమకు టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని, ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏలో చేరుతామని అడిగితేనే చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో తాము 17కు 17 సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకటి కూడా గెలిచే అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్నవాళ్లు పక్కచూపులు చూస్తున్నారన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ ఇది పాత మాట, నాణ్యమైన విద్యా హక్కు ఇది నవీన నినాదం. నాణ్యమైన విద్యా హక్కు బాటలో ఏపీ సర్కారు అడుగులు వేస్తుంది. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఎడెక్స్తో ఒప్పందం ఏపీ చదువుల చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నడిచిపోతుందని సీఎం జగన్ తెలిపారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్కార్ ఎంఓయూ చేసుకుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదమని, నాణ్యమైన విద్యా హక్కు కొత్త నినాదమని సీఎం జగన్ తెలిపారు. నాణ్యమైన విద్య అందించడంలో మనం ఏమాత్రం వెనుకబడినా మిగిలిన వారు మనలను దాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు. దేశంలో ఉన్నవారితో మనం పోటీ కాదని, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని సీఎం చెప్పారు. పిల్లలు గొప్ప ఉద్యోగాలు సాధించాలన్నా, మంచి జీతాలు సంపాదించాలన్నా నాణ్యమైన విద్య అత్యావశ్యకమని ఆయన తెలిపారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటే పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్.
ఈ రోజు బస్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్. అది ఈ రోజు బస్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచం అంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది ఈ రోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో మనం కాంపిటేటివ్ గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నది ప్రారంభం మాత్రమే అని సీఎం చెప్పారు. ఉన్నత విద్యలో వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా 4-5 ఏళ్లు పట్టవచ్చని సీఎం తెలిపారు. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గ్లోబల్ సిటిజన్ కావాలంటే మాట్లాడే భాషలో మార్పులు రావాలన్నారు. అందుకనే ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడు, అమ్మఒడి, గోరుముద్దతో ప్రయాణం ప్రారంభమైందని గుర్తు చేశారు. వచ్చే 10 ఏళ్లలో 10th విద్యార్థులకు ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఐబీతో ఎంఓయూ చేసుకున్నామని చెప్పారు. 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేయనున్నామని, ట్యాబ్స్ అందించి పిల్లలకు చదువులు సులభంగా అర్థమయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్పారు. బైజూస్ కంటెంట్ తో అనుసంధానం చేశామని, ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదని సీఎం జగన్ తెలిపారు. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టొచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టొచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకుని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ చూపిస్తాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతా ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్ లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్ లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్ కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్తు మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి, ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలేదు. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈ రోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలౌరియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడము, వాళ్ళు మన 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీష్, ప్రతి టెక్స్ట్ బుక్ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని. తమ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో హైయర్ ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఇంతకు ముందు ఎవ్వరూ ఇలా ఈ చదువుపై ధ్యాస పెట్టిన దాఖలాలు లేవని సీఎం అన్నారు. పేదరికం పిల్లల చదువులకు అడ్డు రాకూడదని, ఈ ఉద్దేశంతోనే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని జగన్ తెలిపారు. ప్రతి ఏడాది జూన్, జూలై నెలల్లో, అలాగే విద్యా సంవత్సరం చివరిలో వసతి దీవెన అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎడెక్స్తో చేసుకుంటున్న ఒప్పందం మరో ముందడుగుని. దాదాపు 2000కు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కింద పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఐఐటి, ఎల్ఎస్సి,
హార్వర్డ్ తదితర ప్రఖ్యాత కళాశాలల కోర్సులు సైతం దీని ద్వారా నేర్చుకోవచ్చని సీఎం చెప్పారు. ఈ క్రెడిట్స్ మన పాఠ్య ప్రణాళికలో భాగమవుతాయని అన్నారు. 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్ కు అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తా వస్తున్నాం. ఆ అడుగులో భాగంగానే ఈ రోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్ తో ఈ రోజు మనం చేసుకుంటా ఉన్నా మన MOU. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈ రోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈ రోజు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు MIT, LSE, హార్వర్డ్ ఇంకా డిఫరెంట్ అంటే ఈ పెద్ద కాలేజెస్ అన్ని కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ ఇటువంటి పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు. ఆ పర్టికులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు. మన పిల్లలు ఆన్లైన్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్ గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పర్టికులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. పిల్లలకు మనం అందించే గొప్ప ఆస్తి విద్య అని, నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్థులకు అందిస్తే ఆ పిల్లలు పేదరికం నుంచి బయటపడతారని సీఎం జగన్ తెలిపారు. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వైసీపీ నేతలు వస్తే ఊరుకునేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమలలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్కు వార్నింగ్ ఇచ్చారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25,000 మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని బాలినేని తెలిపారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే కోర్టుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేశాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళెవ్వరు మనం. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. రాష్ట్రం నుంచి 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 3 వైసీపీ సభ్యులు మినహా మిగతా దరఖాస్తులు తిరస్కరించారు. రాష్ట్రం నుంచి 3 ఖాళీలకు 4వ అభ్యర్థిగా ప్రభాకర్ నామినేషన్ వేశారు. పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ అధికారి. వైవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్లు ఆమోదం తెలిపాయి. We have received 4 nominations. One is from Pemmasani Prabhakar Naidu. He is independent candidate. Second one, G. Babu Rao. Third one, YV Subbareddy. And fourth one, Meda Raghunath Reddy. Out of these 4 candidates, one candidate has been invalidated due to lack of required proposals. We have already rejected his nomination on this reason. And remaining 3 candidates, Mr. G. Babu Rao, YV Subbareddy, and Meda Raghunath Reddy. Both these 3 nominations are accepted because of they have fulfilled all the requirements. They have given required documents and etc. etc. We have received 4 nominations. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారు మద్యం మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు మ్యాచ్ అనంతరం తిరిగి బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో కోచ్ జయసింహ బస్సులోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆటగాళ్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. అదే బస్సులో సెలక్షన్ కమిటీ సభ్యుడు పూర్ణిమారావు కూడా ఉన్నారు. కోచ్ ప్రవర్తనను అడ్డుకోవలసిన పూర్ణిమారావు అలా చేయకపోగా జయసింహను ఎంకరేజ్ చేసినట్లు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. 4 రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై మహిళా క్రికెటర్లు హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్సిఏ ప్రెసిడెంట్ శుక్రవారం కోచ్ జయసింహపై చర్యలు తీసుకున్నారు. ఆయనను కోచ్ బాధ్యతల నుంచి తప్పించారు. మహిళా క్రికెటర్ల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సిఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులు ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశం తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది. రైతే రాజు, రైతుదే అంతిమ విజయం అని ఈరోజు న్యాయస్థానం రుజువు చేస్తుందన్నారు చిత్ర నిర్మాత కంటంనేని రవిశంకర్. ఒక రైతు బిడ్డగా రైతు కోసం తన వంతు కర్తవ్యంగా భావించి ఈ సినిమా తీశానన్నారు. కొన్ని సినిమాలు సామాజిక బాధ్యతతో వస్తాయని దర్శకుడు భాను అన్నారు. అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలన్నారు. మా రాజధాని ఫైల్స్కి ఉన్న చిన్న అడ్డంకి ఈ రోజుతో తొలగిపోయింది. మమ్మల్ని ఆదరించి మాకు అండగా నిలిచి ఈ 2 రోజుల నుంచి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ చిత్రాన్ని అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నాను. దీంట్లో ఈ చిత్రం ఉద్దేశం రైతులకి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి రైతులకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. అంతకుమించి ఏ వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రైతు జోలికి వెళ్ళకుండా ఉంటే మేము ఈ సినిమా కూడా తీసేవాళ్ళం కాదు. సినిమా తీసింది కూడా రైతుల కోసం, ఒక రైతు బిడ్డగా నా వంతు కర్తవ్యంగా తీశాను. ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈ సినిమాలు చూడండి. మాకు ఈ 2 రోజుల నుంచి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ కాంట్రవర్సీ మూలంగా మాకు పెట్టుబడి లేని పబ్లిసిటీ వచ్చింది. మా రాజధాని ఫైల్స్కి రాజధాని ఫైల్స్ ఎంత ఎమోషనల్గా ప్రజల్లోకి వచ్చిందో తెలుసు. ట్రైలర్ 1,40,00,000 మంది దాదాపు ట్రైలర్ని చూసి దీన్ని అప్రిషియేట్ చేశారు ఈ సినిమాని. ఎప్పుడెప్పుడు ఆ సినిమాని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే 15వ తారీఖున రిలీజ్ అయింది ఈ నెల. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్స్లో ప్రేక్షకుల్ని మొత్తం బయటికి పంపించేసి ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగేసి కొన్ని చోట్ల 15 మినిట్స్, కొన్ని చోట్ల 20 మినిట్స్, కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్, కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత థియేటర్ లాక్ చేసి జనాన్ని బయటికి పంపించేస్తే వాళ్ళు రోడ్ల మీద కూర్చుని మరీ అరిచారు, ఈ సినిమాని ఎందుకు ప్లే చేయరు మీరు, ఈ సినిమాని మాకు చూపించాలి, ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ఎంతోమంది అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, బాధపడ్డారు. రోడ్డు మీద ధర్నాలు కూడా చేస్తారు చాలామంది మహిళా రైతులు కానీ, మహిళలు కానీ, జెంట్స్ కానీ చాలామంది. ఏ ఎమోషన్తో అయితే మీరు ఆ సినిమా చూడాలనుకున్నారో దానికి న్యాయస్థానం మనకి సపోర్ట్ చేసింది. న్యాయమే ఫైనల్గా గెలిచింది. రైతే రాజు అంటాం మనం, అలాగే ఒక రాజు లాంటి తీర్పు వచ్చింది. ఈ రాజధాని ఫైల్స్ ఈ రోజు నుంచి పునఃప్రారంభమవుతున్నాయి అన్ని థియేటర్లో కూడా. రాజధాని ఫైల్స్ ఎంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా రేవడిలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశారు. రైతులకు మేలు చేసేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో అన్నదాతలకు బ్యాంకుల రుణాలు ఇచ్చేవి కావన్న ప్రధాని ఇప్పుడు మేము గ్యారంటీ ఇస్తున్నామన్నారు. రైతులు ఆందోళన కొనసాగుతున్న వేళ ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. गारंटी उसके साथ है जिसके पास गारंटी देने के लिए कुछ भी नहीं है. देश के छोटे किसान के पास बैंकों को गारंटी देने के लिए कुछ नहीं था. मोदी ने उन्हें पीएम किसान सम्मान निधि की गारंटी दी. देश के गरीब, दलित, पिछड़े, ओबीसी परिवार के बेटे बेटियों के लिए बैंकों में गारंटी देने के लिए कुछ नहीं था. मोदी ने मुद्रा योजना शुरू की और बिना गारंटी का लोन देना शुरू किया. देश में अनेक साथी रेहड़ी, पटरी, ठेले पर छोटा मोटा कारोबार करते आए. दशकों से ये काम शहरों में ये साथी करते रहे हैं. इनके पास भी गारंटी देने के लिए कुछ नहीं था. पीएम स्वनिधि योजना से పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన 3వ రోజు కొనసాగుతుంది. దీనిపై రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదు. తమ ఆందోళనను ఉధృతం చేస్తామని, తప్పకుండా ఢిల్లీ చేరతామని రైతన్నలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోనే ఉన్నారు. అటు దేశ రాజధాని సరిహద్దుల్లోనూ భారీగా బలగాలు మోహరించాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.